ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ వెబ్ అకాడమీ. జనరల్గా మనం ఏదైనా వెబ్సైట్ లేదంటే వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు సైన్ ఇన్ లేదా లాగిన్ ఫామ్స్ చూస్తూ ఉంటాము. సో ఈ వీడియోలో మనం సైన్ ఇన్ లేదా లాగిన్ ఫామ్స్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో నేను బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేశాను. సో సైన్ ఇన్ లేదా లాగిన్ ఫామ్స్ డిజైన్ చేయడానికి మనకు బూట్స్ట్రాప్ అనేది ఒక వెబ్ ఫ్రేమ్వర్క్. సో మనకి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. జస్ట్ ఆ క్లాసెస్ యూజ్ చేసి మనం రెస్పాన్సివ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ వెబ్ పేజెస్ డిజైన్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ సైన్ ఇన్ ఫామ్కి కోడ్ రాశాను బూట్స్ట్రాప్ ఉపయోగించి. ఒకసారి చూద్దాం. సో నేను సైన్ ఇన్ .html అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను. అందులో నేను బూట్స్ట్రాప్కి సంబంధించిన CSS అండ్ GS ఫైల్స్ హెడ్లో ఇంపోర్ట్ చేశాను. ఓకే, అదేవిధంగా jQuery కూడా మనకు అవసరం ఉంటుంది. సో jQuery కూడా ఇంపోర్ట్ చేశాను. సో తర్వాత నేను కొన్ని ఫామ్ డిజైన్ నీట్గా రావడానికి కొన్ని కస్టమ్ స్టైల్స్ యూజ్ చేశాను. ఓకే, సో ఈ స్టైల్ సెక్షన్లో నేను కస్టమ్ స్టైల్స్ రాశాను. ఓకే, హెడ్ ఇక్కడ వరకు క్లోజ్ అయింది. ఓకే, బాడీలో ఫామ్కి సంబంధించిన కోడ్ రాశాను. ఓకే, సో ఇన్సైడ్ బాడీ డివ్ చూస్తే డివ్ అనేది క్లాస్ కంటైనర్. ఇది మనకి బూట్స్ట్రాప్ క్లాస్ ప్రీడిఫైన్డ్. సో ఇన్సైడ్ కంటైనర్ మనకి డివ్. ఓకే, మరొక డివ్, అందులో రో అనే క్లాస్ తీసుకున్నాను. రో అనేది మనకి బూట్స్ట్రాప్ ప్రీడిఫైన్డ్ క్లాస్. సో ఈ AWA ఫామ్ కంటైనర్ అనేది నేను కస్టమ్ క్లాస్ డిఫైన్ చేసుకున్నాను. ఎందుకంటే పైన నేను కొన్ని ఫామ్ డిజైన్ నీట్గా రావడానికి కస్టమ్ CSS రాసానని చెప్పాను కదా. సో అవి డిక్లేర్ చేయడానికి నేను AWA ఫామ్ కంటైనర్ అని తీసుకున్నాను. ఓకే, అదేవిధంగా AWA ఫామ్ అని ఈ విధంగా కొన్ని క్లాసెస్ నేను ఫామ్ నీట్గా రావడానికి కస్టమ్ క్లాసెస్ డిఫైన్ చేసుకున్నాను. ఓకే, అదేవిధంగా ఇన్సైడ్ రో colmd4 ఈ విధంగా. ఓకే, నాకు ఫామ్ అనేది స్పేస్ తక్కువ తీసుకుంటుంది కాబట్టి వెబ్ పేజ్లో colmd4 గ్రిడ్. ఓకే, జనరల్గా వెబ్ పేజ్ మనకి 12 గ్రిడ్ ఉంటుంది కదా. సో మనకి ఫామ్ అనేది తక్కువ స్పేస్ యూజ్ చేసుకుంటాం కాబట్టి సో నేను colmd4 గ్రిడ్ తీసుకున్నాను. ఓకే, ఇది ఒక డివ్. సో ఈ డివ్లో నేను ఫామ్ డిక్లేర్ చేశాను. చూడండి, ఫామ్ ట్యాగ్. ఓకే, ఫామ్లో మనకి ఆన్ సబ్మిట్ వ్యాలిడేషన్ చేస్తున్నాం. ఓకే, ఇన్పుట్ డేటాని సబ్మిట్ చేసినప్పుడు వ్యాలిడేషన్. ఓకే, ఇది వ్యాలిడేట్ ఫామ్. ఓకే, ఇది మెథడ్, వ్యాలిడేట్ ఫామ్ మెథడ్. ఓకే, సో నేను మెథడ్ పోస్ట్ అనేది వాడాను. ఓకే, జనరల్గా మనకి గెట్ పోస్ట్ అని ఉంటాయి మెథడ్స్. సో నేను పోస్ట్ అనేది వాడాను. సో హెడ్డింగ్ సైన్ ఇన్ హెడ్డింగ్ అని. సో డివ్ ఫామ్ గ్రూప్, ఇందులో మనకి ఇన్పుట్ యూజర్ నేమ్ తీసుకున్నాను. ఓకే, సో ఇన్పుట్లో మనకి ఏదైనా ఎర్రర్ అంటే ఎంటీ ఇన్పుట్ ఇచ్చినా లేదంటే ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇచ్చినా ఎర్రర్ డిస్ప్లే అవడానికి స్పాన్. ఓకే, విత్ క్లాస్ ఎర్రర్. ఓకే, అదేవిధంగా పాస్వర్డ్కి ఒక డివ్ గ్రూప్, ఒక డివ్లో ఉంచాను. సో పాస్వర్డ్కి సంబంధించిన ఎర్రర్, సో స్పాన్. ఓకే, మరొక స్పాన్ ఎర్రర్ క్లాస్ విత్ ఎర్రర్ క్లాస్. ఓకే, అదేవిధంగా సబ్మిట్ బటన్. సో ఇది ఫామ్. ఓకే, colmd4లో ఇదే ఒక ఫామ్. సో ఫామ్ సబ్మిట్ అయిన తర్వాత నేను ఒక సక్సెస్ మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాను యూజింగ్ దిస్ డివ్. ఓకే, సో నేను దీనికి colmd6 గ్రిడ్ తీసుకొని సక్సెస్ మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, సో ఇనిషియల్గా మనకి ఫామ్ కనిపిస్తుంది. సో యూజర్ కరెక్ట్ డీటెయిల్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఫామ్ అనేది డిస్ప్లే నన్ అయిపోయి ఈ సక్సెస్ డివ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మనకి వ్యాలిడేట్ ఫామ్. సో వ్యాలిడేట్ ఫామ్ అనే ఫంక్షన్లో మనకి వ్యాలిడేషన్కి సంబంధించిన కోడ్ ఉంటుంది. ఇది jQuery. ఓకే, ఈ jQuery యూజ్ చేసి ఇన్పుట్ ఫీల్డ్స్ని రీడ్ చేస్తున్నాను, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, వాటిని ఒక వేరియబుల్కి అసైన్ చేసుకొని ఎంటీ అయితే సో ఈ విధంగా ఎర్రర్ క్లాస్ ఇన్పుట్కి యాడ్ చేసి స్పాన్లో ఎర్రర్ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఒకవేళ ఇన్పుట్
ఇన్వాలిడ్ అయితే సో స్పాన్లో ఎంటర్ వ్యాలిడ్ యూజర్ అని చెప్పి డిస్ప్లే చేస్తున్నాం. అదేవిధంగా పాస్వర్డ్కి సంబంధించిన వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ మెసేజ్. ఓకే, నేను డెమో క్రెడెన్షియల్స్ టెస్ట్ అని తీసుకున్నాను. ఓకే, ఒకవేళ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టెస్ట్ అని ఎంటర్ చేస్తే మనకి సక్సెస్ మెసేజ్ డిస్ప్లే అయ్యేలాగా నేను కోడ్ రాశాను. సో మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది నేను టెస్ట్ అని తీసుకున్నాను. సో నేను ఈ jQueryలోనే మనం డేటాబేస్ యూజ్ చేయట్లేదు కాబట్టి సో మనము ఈ jQueryలోనే మనం హార్డ్ కోడ్ చేసాము. యూజర్ నేమ్ టెస్ట్, పాస్వర్డ్ టెస్ట్ అని మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు సో ఫామ్ అనేది డిస్ప్లే నన్ను అయిపోయి సక్సెస్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. కాపీ పాత్ చూడండి, బ్యూటిఫుల్ ఫామ్ డిజైన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం క్రెడెన్షియల్స్ ఇవ్వకుండా ట్రై చేద్దాం. ఓకే, ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి కదా. సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు చూడండి, ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ అని వచ్చింది. సో నేను డెమో క్రెడెన్షియల్స్ టెస్ట్ అని చెప్పాను కదా, అవి కాకుండా డిఫరెంట్ ఇచ్చి చూద్దాం. ఓకే, సపోజ్ ఏఏ అని ఇస్తాను, పాస్వర్డ్ సంథింగ్ 1 2 3 అని ఇచ్చాను. సబ్మిట్ చేస్తాను. చూడండి, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ యూజర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ పాస్వర్డ్. ఓకే, ఎందుకంటే నేను టెస్ట్ అని హార్డ్ కోడ్ చేశాను కదా. సో మనం టెస్ట్ అని ఇస్తే అప్పుడు మనకి ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. నేను టెస్ట్ అని ఇచ్చాను. చూడండి, సక్సెస్ మెసేజ్ డిస్ప్లే అయింది, వెల్కమ్ టు A to Z వెబ్ అకాడమీ. ఓకే, సో ఈ ఫామ్ డిజైన్కి సంబంధించిన సోర్స్ కోడ్ మీకు కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ ఫామ్ డిజైన్కి సంబంధించిన కోడ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ us and please like, share and subscribe to our channel A to Z వెబ్ అకాడమీ. సో మా ఛానల్కి సపోర్ట్ చేయండి, మేము మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.